విజయవాడ ఇస్కాన్ ప్రభుదాస్ గారు, యువరాజు గారు, నందకిషోర్ గారు వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో 160 మంది మెంబర్స్ అమర్నాథ్ వైష్ణవి యాత్ర పెట్టారు. అందరం వెళ్ళటం జరుగుతుంది. విజయవాడ నుంచి ఢిల్లీకి థర్డ్ ఏసీ రిజర్వేషన్ చేశారు. అక్కడి నుంచి 4 బస్సులు పెట్టారు. మొత్తం యాత్రాఫలం అంతా 13 రోజుల్లో అక్కడ సంబంధించినవన్నీ చూపించారు. వైష్ణవి మాత, జ్వాలాముఖి, మహాచండి, శ్రీనగర్, బాల్తాలు, అమర్నాథ్ అటు సంబంధించినవి అన్నీ కూడా యాత్రలు పెట్టారు. ఏ రోజు వీడియోలు ఆ రోజు వస్తాయి. ఫస్ట్ ఢిల్లీతో దిగిన తర్వాత ఈ ఢిల్లీ వీడియోనే వస్తుంది, గమనించండి. ఇది ఢిల్లీకి సంబంధించిందే పెట్టాము, కన్ఫ్యూజ్ పడొద్దు. యాత్ర చాలా హ్యాపీగా ఆనందంగా కొనసాగుతుంది. మేము లలితా పారాయణము, మణిదీప వర్ణన, స్వామివారిది లింగాష్టకం ఇవన్నీ కూడా మేము చదువుకుంటూ వెళ్ళాము. గురుదేవులు కూడా భజనలు చేస్తూ వచ్చారు. చాలా ఆనందంగా ట్రైన్ జర్నీ హ్యాపీగా కొనసాగుతుంది. మీరు ఈ ఢిల్లీది పెట్టింది యూట్యూబ్లో ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చేస్తే అందులో తప్పులు ఒప్పులు ఆ కామెంట్స్ ద్వారా మాకు అర్థమవుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టే వీడియోలు గమనించండి. యాత్ర అనేది చాలా అద్భుతంగా చాలా బాగా సాగుతుంది. ఏ రోజుది ఆ రోజే వస్తుంది. నమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం భావై భక్తి విదేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తన్నమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమ పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనాలు సూర్యకాంతి శిలనాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిదీపానికి మహాసంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాగిరులు అనంతవేది పరిచారికులు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రముల నందనిధులు యక్ష కిన్నర పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిదీపానికి మహానిధులు మానవ దేవగణములు కామధేనువు కల్పతరులు సృష్టి కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే. ఢిల్లీ దిగాము. దిగిన తర్వాత బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సులో మేము లక్ష్మీనారాయణ టెంపుల్ ఇస్కాన్ వాళ్ళది టెంపుల్ ఆధ్వర్యంలో రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్వామివారి దర్శనాలు చేసుకోవటం జరుగుతుంది. టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ మీరు చూడండి. ఆ బస్సులో మేము భజనలు చేసుకుంటూ గురువుగారు అందరితో భజనలు చేపిస్తూ పాటలు పాడుతూ చక్కగా తీసుకెళ్ళారు. ఓం నమో నారాయణాయ. లక్ష్మీనారాయణ టెంపుల్ భారతదేశంలోనే న్యూఢిల్లీలో ఒక హిందూ దేవాలయం. ఆలయంలో ప్రధాన దైవం లక్ష్మీనారాయణ అంటే మహావిష్ణువు, భార్య లక్ష్మీదేవి. ఈ ఆలయాన్ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించారు. అన్ని కులాల వారిని దర్శనం చేసుకోవటానికి ఆహ్వానించారు. లక్ష్మీదేవి తల్లి మహాపుణ్యక్షేత్రం. చాలా చాలా బాగుంటుంది. అందులో శివలింగాలు ఉంటాయి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, అమ్మవారు అందరు దేవుళ్ళు ఉంటారు. అసలు చాలా బాగుంటుంది. ఫోన్లు లోనకి తీసుకురానివ్వరు, నాట్ అలౌడ్.
ఫోన్లు లోనకి తీసుకురారు. దీని మెయిన్ ఎంట్రన్స్ దారి అనమాట. చాలా చాలా బాగుంటుంది. స్వామివారు అమ్మవారు చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే ఫుల్ చెకింగ్, మామూలుగా కాదు అసలు, చాలా బాగా చెకింగ్ చేస్తారు. అందరు దేవుళ్ళు ఉంటారు. దర్శనాలు అయితే చాలా బాగుంటాయి. బయట కూడా గుడి అదంతా కూడా ఆలయ గోపురాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తల్లి అసలు పాలరాతితో ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎదురుగుండా కనపడేది రోడ్డు, మెయిన్ రోడ్డు పక్కన బస్సులు ఉన్నాయి కదా, ఇస్కాన్ వాళ్ళ బస్సులు 4 బస్సులు. జమ్మూ కాశ్మీరు, అమర్నాథ్, వైష్ణవి మొత్తం ఢిల్లీ నుంచి మొత్తం అన్ని బస్సుల్లోనే తిప్పడం జరుగుతుంది. అన్నీ చూపించి మళ్ళీ ఢిల్లీకి తీసుకురావడం జరుగుతుంది. అందువలన ఇక్కడ ఫ్రెష్ అప్ అవటానికి రూములు తీసుకున్నారు. నారాయణ టెంపుల్ ఇస్కాన్ వాళ్ళ ద్వారా రూమ్స్ ఉన్నాయి, అందులో తీసుకోవటం జరిగింది. అందువలన ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని యాత్ర అనేది మొదటి స్టెప్ భోజనాలు చేసి మొదటి స్టెప్గా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం ప్రయాణం చేయటం జరుగుతుంది. ఇక మళ్ళీ ప్రయాణం చేసి ఢిల్లీలో ప్రదేశాలు చూసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తున్నారా? అందరూ ఎవరికాడు మాట్లాడు. ఓకేనా? చూడు శ్యామలా గారు కనబడుతున్నారా మీరు? చెప్పండి, హాయ్ చెప్పండి. చూడమ్మా హాయ్ చెప్పండి. చెప్పండి ఎవరికి నచ్చినట్టు బస్సు బయలుదేరినాక పెట్టండి. నరసింహ పారతో నరసింహ నరసింహ పారతో నరసింహ తోలామితో నరసింహ నరసింహ హృదయ నరసింహ బస్సులో ఇస్కాన్ గురువులు పాటలు పాడి భజన చేపించారు కదా, చూశారు కదా. ఇప్పుడు మేము ఇండియా గేటు చూస్తానికి వెళ్తున్నాము. మొత్తం అందరం కూడా సరదాగా, ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా వెళ్తున్నాము. మన రాజధాని, మన ఇండియా గేట్ అంటే అందరికీ గర్వకారణం. అదంతా కూడా చుట్టూ పార్కు, వాటరు, చూడండి కనిపించేది వాటరు, పార్కు, చెట్లు, రోడ్లు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా, చాలా చాలా బాగుంది. ఇండియా గేట్ గురించి మీకు నేను వివరణ ఇస్తాను. అసలు ఇండియా గేటు యొక్క విశిష్టత ఏమిటి అనేది మీకు అర్థమయ్యేటట్టుగా నేను తెలియజేస్తాను. అది తెలియజేసే ముందు మేము పొందిన ఆనందం మీరు కూడా ప్రత్యక్షంగా కళ్ళారా చూడండి. ఇటు అటు 2 వైపులా చక్క వాటర్, మధ్యలో బ్రిడ్జి, చుట్టూ గార్డెను, చెట్లు, ప్రకృతి చాలా అందంగా బాగుంది. పక్షులు మంచిగా కిలకిలా రాగాలు, చాలా సుందరవందనంగా చాలా బాగుంది. కాకపోతే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. మేము బాగా ఎండల టైంలో వెళ్ళటం మూలంగా ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ అసలు ఆ ఇండియా గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ చూసిన ఆనందంలో అన్నీ కూడా మనం మర్చిపోతాము. అంత ఆనందంగా వెళ్ళి చూడండి. మా వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు అయిపోయారు. బాగా అల్లరి, జోకులు, సరదాగా సందడిగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ అలా వెళ్ళాం. ఎండ తీవ్రతకి అందరం కూలింగ్ కళ్ళజోళ్ళు పెట్టుకెళ్ళాము మా సరదాగా. కానీ చల్లగా కళ్ళకి కూడా మంచిదని చెప్పేసి అలాగా పెట్టుకున్నాం అందరం. ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి వచ్చాము. దాని గురించి మీకు వివరణ ఇస్తాను, వినండి. మన భారతదేశపు రాజధాని అయిన ఢిల్లీ, దాని చరిత్రకు, వారసత్వానికి మరి స్మారక కట్టడాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. వీటిలో ఒకటి ఇండియా గేట్. ఇది దేశభక్తులకు గర్వకారణం. ఇది ఢిల్లీని సందర్శించిన పర్యాటకులకు ఒక ప్రధానమైన ఆకర్షణ. ఈ కట్టడం దీని చరిత్రకు ప్రసిద్ధి చెందినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతం కూడా
సుందర వందనంగా ప్రశాంతంగా అద్భుతమైన సంగమాన్ని అందిస్తుంది. ఈ వ్యాసం మీకు ఇండియా గేట్, అమర జవాన్ జ్యోతి అని కూడా పిలువబడతారు. ఇండియా గేటు ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉంటుంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు ఆఫ్ఘన్ యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయిన భారతీయులు సైనికుల జ్ఞాపకార్థంగా నిర్మించిన ఒక భారీ యుద్ధ స్మారక చిహ్నం. బ్రిటిష్ వాస్తుశిల్పి సర్ ఎడ్మిన్ లూటియన్స్ రూపొందించారు. 42 మీటర్లు ఎత్తైన ఈ కట్టడాన్ని భారతదేశపు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా గౌరవంగా చూస్తారు. ఇండియా గేట్ నిర్మాణం 1921లో ప్రారంభమైంది. 1931లో ప్రజలు సందర్శనార్థంగా తెరవబడుతుంది. బ్రిటిష్ సైన్యం కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించిన 70,000 మందికి పైగా భారతీయ సైనికులు గౌరవార్థం ఈ స్మారక చిహ్నాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఆఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 13,516 మంది భారతీయులు మరి బ్రిటిష్ సైనికుల పేర్లు దీనిపైన చెక్కబడతాయి. స్వాతంత్ర్యం తర్వాత ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతిని వెలిగిస్తారు. ఇది నిరంతరం వెలుగుతూ ఉంటుంది. భారతదేశపు వీర సైనికుల అమరత్వానికి నివాళులు అర్పిస్తుంది. జై జవాన్ జై హింద్. ఇలా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఇండియా గేట్ను సందర్శిస్తారు. ఎందుకనంటే అసలు అది చూడటం కూడా మన జన్మధన్యం అనుకోవాలి. ఎందుకనంటే అసలు అక్కడ దేశ నాయకులు అందరూ కూడా పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది వెళ్ళినటువంటి ఒక సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం ఢిల్లీ. నిజంగా చూస్తూ ఉంటే చాలా అనుభూతిని, చాలా ఆనందం వస్తుంది. మన ఇంటికి వెళ్తే ఎంత ఆనందపడతామో మన రాజధాని అయిన మన ఇండియా గేట్ దగ్గరికి వెళ్తే కూడా అదే ఆనందాన్ని పొందుతాం. కనుక చాలా బాగుంది. అందరూ కూడా చాలామంది పర్యాటకులు ఫోటోలు దిగుతారు, వీడియోలు తీసుకుంటారు, సరదాగా అక్కడ కాలక్షేపం చేస్తారు. అన్నీ కూడా అక్కడ ఫాస్ట్ ఫుడ్ ఐటెంలు కూడా అన్నీ ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. చూస్తానికి సందర్శనార్థకంగా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఇలాంటి అవకాశం ఇలా చూడటం అనేది మనకు నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఢిల్లీ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మన ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి నుంచుని సెల్యూట్ చేసి జై హింద్ అని చెప్పేసి అనాలి. వందే మాతరం, జై జవాన్ జై హింద్, ఐ లవ్ ఇండియా అని చెప్పేసి రావాలి. అది మనం ఇచ్చే గౌరవానికి చిహ్నం. నిజంగా చాలా సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళినందుకు. జై హింద్. ఇండియా గేట్ చూసి అందరం రిటర్న్ అయ్యాము. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా పంచుకున్నాము. మా గురువు గారు చెప్పిన వివరణే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా అద్భుతంగా వివరించి చెప్పారు గురువుగారు. మాతో పాటు ఆయన కూడా బాగా సరదాగా ఉండటం జరిగింది. అందువలన ఆయన చెప్పిందే నేను ఇక్కడ ట్రాన్స్లేషన్ చేశాను. అది చాలా బాగుంది. జై ఇండియా. అక్షయధామ్ స్వామినారాయణ టెంపుల్. స్వామినారాయణ గురించి వివరిస్తాను. అక్షరధాము భారతదేశపు నడిబొడ్డున అంటే న్యూఢిల్లీ నెలకొని ఉన్న అక్షరధామ్ ఆలయం. వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరించే అద్భుతమైన వాస్తుశిల్పం. ఇది హిందూ మతంలో అవతారాలు, దేవతలు మరియు గొప్ప ఋషులుగా పరిగణించబడే స్వామి నారాయణ భగవానికి 1781లో మొదలయ్యి 1830కి నివాళిగా అర్పించారు. భారతదేశ పురాణ గ్రంథంలో కృష్ణ జనన కథని పోలి ఉంటుంది. ఆయన అనుచరుల్లో చాలామంది స్వామినారాయణ పరమాత్ముడిగా అయిన నారాయణ కథ పురుషోత్తమ నారాయణగా సంపూర్ణ అవతారమని, ఆయన ఇతరులు అవతారాల కన్నా శ్రేష్ఠుడని నమ్ముతారు. ఢిల్లీలో అక్షరధామ్ 108 అడుగుల విగ్రహం, కొత్తగా నిర్మించబడిన నీలకంఠవర్ణి విగ్రహం, అతి తక్కువ సమయంలో అందరినీ దృష్టికి ఆకర్షించబడిన భగవాన్ స్వామినారాయణ యవ్వన రూపాన్ని ప్రతీకగా నిలుస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఆయన చేసిన ఆధ్యాత్మిక యాత్ర ప్రతిబింబిస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కనపడేది అక్షరధామ్. అందులో శిల్పాలు చెక్కిన విధానము, ఆ చుట్టూ ఉన్న ఉపదేవాలయాలు, ఆ స్వామినారాయణ 108 అడుగులు ఎత్తున విగ్రహం నిర్మించటం, ఇవన్నీ కూడా అసలు లోనకి ఫోను అలౌడ్ లేదు, ఫోను తీసుకురావటం లేదు, బయటే ఆపేశారు. నిజంగా లోన చూస్తుంటే చాలా అందంగా సుందరవందనంగా చాలా ఇప్పుడు కనిపించేది స్వామినారాయణ.
నీలకంఠ స్వామిని అని కూడా పిలుస్తారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక బయటే అయినా ఫోటోలు దిగాలన్నా, వీడియోలు దిగాలన్నా, ఏం చేయాలన్నా ఇక బయటే జరుగుతుంది. కానీ ఫోన్లు కానీ, బ్యాగులు కానీ ఏమీ లోనకి తీసుకురానివ్వరు. కానీ చాలా 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 బాగుంటుంది అక్షరధామ్. అసలు ఆ శిల్పాలు ఆ చెక్కినందుకు ఆ విశిష్టత చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు నిజంగా మన ఇండియాలో, మన ఢిల్లీలో అంత అందమైన అక్షరధామం ఉన్నందుకు, మనం చూస్తున్నందుకు నిజంగా మన జన్మధన్యులు. ఇవన్నీ చూసి మేము ఫోటోలు దిగి ఈ ఢిల్లీ యాత్రను సంపూర్ణం చేసుకుని ఆనందంగా, సంతోషంగా మీతో పంచుకుంటున్నాం. మేము ఇక ఢిల్లీలో జరిగిన ఈ రెండే మేము చూసాము, అక్షరధాము, ఇండియా గేటు. మిగతాయి చూడటానికి టైం సరిపోలేదు. అందువల్ల మేము చూసిందే వీడియోగా చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ చేయండి. ఇవన్నీ కూడా మాకు తెలుస్తాయి. ఇవాళ అందరితో, మీ అందరితో, సబ్స్క్రైబర్లతో, స్నేహితులతో, అందరితో కూడా, ప్రతి ఒక్కరితో కూడా మీతో మేము పంచుకుంటున్నందుకు మాకు చాలా జన్మధన్యం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై న్యూఢిల్లీ, జై రాజధాని, వందే మాతరం, ఐ లవ్ ఇండియా. నిజంగా ఎన్ని పిలుపులు పిలిచినా మన ఇండియా, మన రాజధానికే అర్హులం. చాలా హ్యాపీగా ఉంది.